ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం చారిత్రకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వర్గీకరణ వెంటనే పూర్తి చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వర్గీకరణతోనే ఎస్సీల అభివృద్ధి జరగదని, ఆర్థికంగా కూడా వారు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని ప్రభుత్వానికి సూచించారు. పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రక్రియను చేపట్టి ఆ ప్రక్రియ ద్వారా ఈరోజు బిల్లు రూపంలో సభ ముందుకు వస్తే అందరూ దీనికి సంపూర్ణంగా మద్దతు పలికిండ్రు. ఈ మాదిగా ఉపకులాల వర్గీకరణ సందర్భంగా పోరాటంలోనే చాలామంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూనే ఈరోజు ఈ సమస్యకు ఈ సభ శాశ్వతమైన పరిష్కారం చూపించడం అనేది ఇది ఒక చారిత్రాత్మకమైన సందర్భం. కులాల మార్పు అనేది ఈ వర్గం ఆ వర్గం అనేది కమిషన్ డిసైడ్ చేసింది. ద డిసిషన్ వాజ్ బేస్డ్ ఆన్ ఎంపిరికల్ డాటా అండ్ ద ఎంటైర్ కమిషన్ రిపోర్ట్ ఇస్ బేస్డ్ ఆన్ ద ఎసెన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఎవరు కోర్టుకు పోయినా మేము నిలదొక్కుకోవాలి. ఈ వర్గీకరణ అంశం తొందరగానే చేపట్టి ఆ రిజల్ట్ ద్వారా, ఆ వర్గీకరణ ద్వారా ఈ భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాలు ఆ వర్గాలకు అందేటట్టు చూడాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పార్టీ పక్షాన వర్గీకరణ అయిపోతే అంతా జరిగిపోలే అధ్యక్ష. ఆర్థికంగా వాళ్ళంతా కూడా బలపడాలి. కేవలం కాగితాలు వాళ్ళ చేతులు పెడితే వాళ్ళ జీవితాలలో మార్పులు రావద్దు అధ్యక్ష. వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు, 100 కోట్లు కూడా ఖర్చు అవుతలేవు. మళ్ళీ ఏమంటారు క్యారీ ఫార్వర్డ్. మరి వేల కోట్ల రూపాయలు కేటాయించి 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాకుంటే ఆ సామాజిక వర్గాలు ఏ రకంగా బాగుపడతాయి? వర్గీకరణతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు. నా పాయింట్ అది. అవకాశం వాళ్ళకి అందే విధంగా చేయాలంటే విద్య, వైద్యం, ఉండటానికి ఇల్లు, చేసుకోవడానికి పని, ఈ 4 రావాలి.